అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి నలుగురు ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించడంతో ఇప్పుడు అది అందరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపైన నిలిచింది. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరికి ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి నలుగురు ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపైన నిలిచింది. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ విజయ. తెలంగాణలోని పెద్ద ఎత్తున రాజకీయ చర్చ మొదలు కావడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని చెప్పుకోవచ్చు. నాటి నుండి నేటి వరకు రాష్ట్రం అంటే రాజకీయాలు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికపైనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు కూడా కసరత్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నల్గొండ జిల్లాతో పాటు మిగతా సీనియర్స్ కొంతమంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి అనేక మందిని కూడా ఆ దృష్టి కేంద్రీకరించారు. దీనికి సంబంధించి మంత్రుల సలహా సూచనలు కూడా అడగడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉన్న కేంద్రీకృతమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం నుంచి నాయకులను కూడా గైడ్ చేస్తూ పూర్తిగా ఆ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి చూసినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి గతంలో పనిచేసిన అనుభవాలు, దాంతో పాటు పార్టీని క్యాడర్ ని బలోపేతం చేసిన వ్యక్తులందరితో పాటు సమీకరిస్తూ ఒక నలుగురు పేరు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపాదనలు ఏఐసీసీ పంపనున్నట్లు కూడా వాళ్ళ రిలీజ్ కూడా చేయడం జరిగింది. అందులో అంటే బీసీ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు కూడా వాళ్ళు అంటే రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ సంబంధించినటువంటి నవీన్ యాదవ్, వీరు ఇచ్చిన పేర్లన్నీ బీసీ క్యాడర్ ని అంటే ఒక బలోపేతం చేస్తూ బీసీ సంబంధించినటువంటి 42 రిజర్వేషన్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చర్చల్లో భాగంగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ పై కూడా పెద్ద ఎత్తున ఒక చర్చలు ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా పనిచేస్తుందనే దాని విషయానికే ఈ నలుగురిని పేరు కూడా ఖరారు చేస్తూ ఏఐసీసీకి పంపినట్లు కూడా తెలుస్తుంది విజయ. పూర్తిగా అంటే రానున్న అంటే ప్రకటన ఏఐసీసీ పరిశీలన తర్వాత ప్రకటన ఎట్లా వస్తుంది, దీనికి సంబంధించినటువంటి గైడ్ ఎవరు చేస్తారనే విషయాల మీద ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం పార్టీతో పాటు సీనియర్ గైడ్ తో పాటు ఓవరాల్ గా ఒక అభ్యర్థిని మాత్రం బీసీ వాళ్ళని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఏఐసీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయక్స్ కూడా మంత్రులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన బీసీ వాదాన్ని బలోపేతం చేస్తూ అక్కడ అంటే క్యాడర్ లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అమలు పరచడం కొరకు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. దీనికి ముమ్మరమైన చర్యలు కూడా చేపట్టి అంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్ సంబంధించిన సీనియర్ నాయకులని తీసుకొని ఐఏసీకి పంపినట్టు తెలుస్తుంది విజయ. శ్రీనివాస్, చూసుకున్నట్టయితే బొంతు రామ్మోహన్ గత బీఆర్ఎస్ హయాంలో జిహెచ్ఎంసీ మేయర్గా కూడా పనిచేశారు. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న సమయంలో ఒకవేళ ఇచ్చే అవకాశం ఎవరికి అవకాశం కనిపిస్తుంది అంటారు? పార్టీ ఖచ్చితంగా అంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి పార్టీ కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు హైదరాబాద్ బేసిక్ గా ఉంటూ ఆ ప్రాంత బస్తీవాసులతో సమన్వయంగా అంటే పార్టీని క్యాడర్ ని బలోపేతం చేసే వ్యక్తుల మీద పార్టీ అంటే ఇంపార్టెంట్ వ్యక్తుల మీద అక్కడ దృష్టి కేంద్రీకరించింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి గతంలో అంటే పార్టీకి ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు పార్టీకి బలోపేతనం అయిన
క్రమంలో కూడా అక్కడ పార్టీ క్యాడర్ కు బస్తీ వాసులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళందరినీ రోల్ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అంటే కుల ఈక్వేషన్ కూడా బీసీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా సమీకరణ చేస్తూ ఒక ఐడెంటిఫై అయితే చేయడానికి పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా సీనియర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అల్లూరు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు ఉదయం సూర్యుడు స్పష్టంగా కనిపించినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘాలతో కమ్ముకొని ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. గత వానలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు పడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు, చిరు వ్యాపారులు వర్షాల వల్ల తీవ్ర భయాందోళన ఉన్నారు. ఇప్పటికే పంటలు దెబ్బతినగా మళ్లీ వర్షాలు కురిస్తే నష్టం మరింత ఎక్కువవుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాలు ఇంకా కొనసాగితే రైతుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో కల్వకుంట్ల కవిత తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మి భర్త మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల బతుకమ్మ పండుగ సందర్భంగా చింతమడకకు వచ్చిన సందర్భంగా వెంకటలక్ష్మితో కలిసి బతుకమ్మ ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయానికే ఆమె భర్త మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని కవిత పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వెంకటలక్ష్మి కుటుంబానికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత 20 రోజుల ముందే మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండుగ చేసుకున్నాం. నా చిన్ననాటి స్నేహితులు ఇంకొక బాలమణి, వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది. నేను 20 రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాపం ముందటికి వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది. మరి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు. అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా 15-20 రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మొన్న జరిగిన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఇంతకన్నా పెద్ద కష్టం ఏది ఉండదు కాబట్టి తనను పలకరించడానికి, ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఆమెకు మరి బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని, వారి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏపీలో ప్రజలకు మంచి జరిగిందంటే కేవలం వైసీపీ వల్లే అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. పార్టీ కార్యాచరణపై సమావేశమై వైసీపీ పెద్దల కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అభివృద్ధి జరిగిందంటే అది కేవలం వైఎస్ఆర్ జగన్ హయాంలోనే అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప ఇంకెవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం, దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.
ఈ ఈ ఉత్తరాంధ్రపై అంతకుముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం ఈ ఎరస్టోరీ ఈస్ట్ గోదావరి ఎరస్టోరీ. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ, ఇది పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం. చంద్రబాబు అంటేనే మోసమని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని తెలిపారు. ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రజల పొట్ట మీద కొడుతుందని ఫైర్ అయ్యారు. వైసీపీ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతామని అన్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఒరిస్సాలో కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది. కనుక 2 చోట్ల ఈ ప్రభుత్వమే ఉంది. కనుక మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందుకు వాళ్ళని ఒప్పిస్తారో లేకపోతే బెదిరిస్తారో, మీకున్న అన్ని విద్యలు వాడతారో ఖచ్చితంగా వంశధారని ప్రారంభించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, వంశధారని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జంజావతి ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇమీడియట్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం. ఇంకా ఇదే కాదు, స్థానికంగా అయితే ఎన్నో సమస్యలు. మొన్ననే మీరు చూశారు, విశాఖపట్నంలో చాలా దుర్మార్గంగా చిన్న ఉపాధి మీద వాళ్ళ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేయించి సుమారు 42,000 యూనిట్లని ఏవైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే. అదే కాకుండా ఈ హాకర్స్ అందరినీ తీసుకెళ్లి ఆంధ్ర యూనివర్సిటీ స్థలంలో చూపిస్తాం, అక్కడ మీరందరూ వ్యాపారాలు చేసుకోమని కొత్తగా ఇంకొక ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతాం. వాళ్ళ కోసం, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతామని చెప్పి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ భూ కేటాయింపులు చూస్తే ఇంత పచ్చి అబద్ధాల ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు. ఎకరం 99 పైసలు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలకి భూములు కేటాయించారు, టీసీఎస్ కానీ కాగ్నిజెంట్కి కానీ. ఇవాళ కొన్ని కంపెనీలు, ప్రధానంగా టీసీఎస్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగుల్ని కుదిస్తా ఉన్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అంతకు మించి అన్నది మరోసారి రుజువైంది. ఇటీవల పురుషుల ఆసియా కప్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని భారత మహిళా జట్టు కూడా కొనసాగించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేవా నో షేక్ హ్యాండ్ విధానాన్ని ప్రకటించింది. టాస్ వేసే సమయంలో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.